బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం. కేవలం 2 ఏళ్ల క్రితమే భారీ విజయాన్ని అందుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ అనూహ్యంగా తన రాజీనామాను ప్రకటించారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులు, ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఆయన పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి రేసులో అందరికంటే ముందున్నారు ఒకే ఒక్క నాయకుడు. ఆయనే గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్, ఉత్తరాది రాజుగా పిలువబడే యాండీ బర్న్హామ్. ఉప ఎన్నికల్లో 55% ఓట్లతో ఘన విజయం సాధించి తిరిగి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆయన బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠాన్ని ఎలా అధిష్ఠించబోతున్నారు? బ్రిటన్ ప్రజలు ఆయనపై ఎందుకు అంతగా నమ్మకం ఉంచారు? దీనిపై సాక్షి టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పార్టీలో తలెత్తిన తీవ్ర నాయకత్వ సంక్షోభం, ప్రధానిగా స్టార్మర్ ప్రజాదరణ పడిపోవడం, పార్టీని, దేశాన్ని కాపాడగల ఏకైక రక్షకుడిగా యాండీ బర్న్హామ్ తెరపైకొచ్చారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బర్న్హామ్ సాధించిన భారీ విజయమే స్టార్మర్ అధికార నివాసం నుంచి తప్పుకునేలా చేసింది. యాండీ బర్న్హామ్ బ్రిటన్ రాజకీయాల్లో సామాన్య ప్రజల గొంతుకుగా గుర్తింపు పొందారు. రాజధాని కేంద్రంగా సాగే సంపన్నుల రాజకీయాలకు భిన్నంగా దేశంలోని ఉత్తర ప్రాంత కార్మికులు, సాధారణ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉత్తరాది రాజుగా పేరు తెచ్చుకున్నారు. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా ఆయన చేసిన ప్రజారంజక పాలన, నగర అభివృద్ధి పనులు బ్రిటన్ వ్యాప్తంగా ఆయన్ను అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి. ఆయనకున్న ఆదరణ ముందు అధికార పార్టీలోని మిగతా హేమాహేమీలు సైతం తలవంచక తప్పలేదు. బర్న్హామ్కు గట్టి పోటీ ఇస్తారనుకున్న మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి సైతం బర్న్హామ్కు మద్దతు ప్రకటిస్తూ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో అధికార పార్టీ తదుపరి అధినేతగా, దేశ ప్రధానిగా యాండీ బర్న్హామ్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బర్న్హామ్ ముందున్న మార్గం అంత సులువేమీ కాదు. పెరుగుతున్న జీవన వ్యయం, కుప్పకూలుతున్న ప్రజారోగ్య వ్యవస్థ, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. అందుకే ప్రధాని పీఠం ఎక్కే ముందు మార్కెట్లను శాంతింపజేయడానికి కేంద్ర బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థిక నిపుణుడి వంటి దిగ్గజాలతో ఓ ఆర్థిక సలహాదారుల బృందాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. తాను నమ్మిన సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసి బ్రిటన్లో సరికొత్త ఆశలను చిగురింపజేస్తానని బర్న్హామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సరికొత్త నాయకుడు బ్రిటన్కు ఎలాంటి భవిష్యత్తును అందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.